కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ వ్యవహరించినట్టు వ్యవహరించకుండా కేంద్రంతో సన్నిహితంగా ఉండాలని ప్రయత్నాలు చేస్తుంది. కేంద్రంతో కొట్లాడి అనవసరంగా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం అవుతుంది. కానీ రాజకీయాలప్పుడే రాజకీయాలు చేయాలి. కానీ మిగిలిన సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ముందుకు వెళ్ళాలి. అప్పుడే రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి అవుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారు. ఇదే విషయం ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడే చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫారెన్ టూర్ వెళ్ళడం జరిగింది. అలాగే ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ గారిని, హోంమంత్రి అమిత్ షా గారిని, అలాగే ఇతర బీజేపీ కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. తాజాగా లోక్సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వర్సెస్ బీజేపీ నాయకుల మధ్య బిగ్ ఫైట్ నడిచిందని చెప్పవచ్చు. ఇక అమిత్ షా అలాగే నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా నరేంద్ర మోడీ అలాగే వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది, గాడిద గుడ్డిచ్చింది అంటూ ప్రతి ఒక్క బహిరంగ సభలో ప్లకార్డ్ ని వైరల్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ల గురించి మాట్లాడడం ద్వారా బీజేపీని ఇరుకున పెట్టినట్టయింది. అయితే లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కేవలం పరిపాలనపైనే రేవంత్ రెడ్డి గారు ఫోకస్ చేయడం జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఢిల్లీ వెళ్లి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు మరికొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు తాజాగా ఢిల్లీకి వెళ్లడం జరిగింది. అలాగే సీతక్కతో పాటు మిగిలిన మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లి వారి యొక్క శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రుల్లో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అలాగే తెలంగాణ అభివృద్ధికి ఏమేమి కావాలో కేంద్ర మంత్రులు కలిసి వివరిద్దామని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అలాగే తెలంగాణ విభజనకు సంబంధించిన అంశాల గురించి కూడా కేంద్రంతో చర్చించి త్వరగా పరిష్కరించాలి అని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని అడుగుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారిని కలవడం జరిగింది. అలాగే మిగిలిన కేంద్ర మంత్రులను సైతం సీఎం రేవంత్ రెడ్డి గారు కలవబోతున్నారు. అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కలిసే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి.